హాయ్ అండి. మీకు ఈరోజు నేను క్రాస్ డైమండ్ బుట్ట అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇందుకోసం వచ్చేసి నేను 2 కలర్‌లో వైర్లు అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి వైట్, ఒకటి వచ్చేసి మెరూన్ రెడ్ కలర్‌లో అయితే తీసుకున్నాను. మెరూన్ రెడ్ కలర్ వైర్లు వచ్చేసి నేను 16 వైర్లు అయితే కట్ చేసుకున్నానండి. వైట్ కలర్ వైర్ వచ్చేసరికి 22 వైర్లు అయితే కట్ చేసుకున్నాను. ఒక్కొక్క వైర్ వచ్చేసి నేను 2 మీటర్లు అయితే కట్ చేసుకున్నాను అనమాట. టేప్‌లో 2 మీటర్లు అయితే కట్ చేసుకున్నా. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్నటువంటి అన్ని వైర్లు ఇట్లా రెండు వైర్లు తీసుకొని ఇట్లా ఒక ముడి అనేది వేసి పెట్టుకోవాలి. క్రాస్ డైమండ్ బుట్టలకు రన్నింగ్ వేర్ అయితే వాడుకోమండి. మనము రన్నింగ్ వేర్ లేకుండా అల్లుతాం అనమాట క్రాస్ డైమండ్ బుట్ట అంటే. సో అందుకోసం వచ్చేసి మనం ఫస్ట్ కట్ చేసినటువంటి వైర్లలో ఇట్లా రెండు వైర్లు తీసుకొని ముడి వేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం మనం ఎన్ని కట్ చేసుకున్నామో అన్ని వైర్లను ఇట్లా రెండు వైర్లుగా కలుపుకొని ఒక నాట్ అనేది వేసి పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగానే మెరూన్ రెడ్ వైర్ కూడా మొత్తం అయితే ఇట్లా అల్లి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, ఈ విధంగా నాట్ అనేది వేసి పెట్టుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఒక్కొక్క నాటుకు ఒక్కొక్క నాట్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఒక వైర్ అనేది తీసుకొని ఇటు సైడ్ ఇట్లా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. పైన కింద 2 సైడ్లు అల్లుకుంటూ రావాలండి. అప్పుడు మనకు క్రాస్ షేప్ అనేది వస్తుంది అనమాట. అంటే డైమండ్ షేప్ అనేది వస్తుంది. చూశారు కదా, ఇక్కడ నేను పైన అల్లాను. ఇప్పుడు మనం ఇట్లా తిప్పుకొని మళ్ళీ ఇట్లా కింద అల్లుకోవాలి. పైన కింద 2 సార్లు అల్లుకోవాలి. ఈ విధంగా ఇదే విధంగానే మనం ఇంకొక వైర్ అనేది జాయింటింగ్ అనేది చేసుకుందాము. చూశారు కదా, ఈ విధంగా వైర్లతోటి ఇట్లా మూడనే ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా లాగేసుకుంటే మనకు మూడనే దగ్గరగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు పైన వెళ్ళాం కదా, మళ్ళీ ఇటు సైడ్ కింద అల్లుకోవాలి. ఈ వైర్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇంటూ షేప్లో ఉన్నట్టు అల్లుకుంటూ రావాలండి. అంతే, మనకు క్రాస్ డైమండ్ బుట్టలు అంటేనే ఇంటూ షేప్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. వాటిని అల్లుకోవాలి. సో చూశారు కదా, ఇట్లా నేను 3 స్టెప్పులతో అల్లుతున్నానండి. మనం 4 వైర్లు కూడా తీసుకొని అల్లుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి 3 స్టెప్పులతో అల్లుతున్నాను. 4ది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, 4 వైర్లతోటి ఏ విధంగా అల్లుకోవాలనేది. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మెరూన్ రెడ్ కలర్వి ఒక 3 నాట్లు అనేవి ఇట్లా జాయింటింగ్ అనేది చేసుకుందాము. చూశారు కదా, ఇట్లా మళ్ళీ ఇక్కడ కింద సైడ్ కూడా ఇట్లా తిప్పుకొని మళ్ళీ కింద సైడ్ కూడా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా మళ్ళీ అట్లా మొత్తం మనం మెరూన్ రెడ్ కలర్వి 3, వైట్ కలర్ 3 నాట్లను జాయింటింగ్ చేసుకుంటూ రావాలి. మనం అల్లుకున్నటువంటి మొత్తం అల్లేసుకుంటూ రావాలి. చూశారు కదా, ఈ విధంగా పైన ఒకసారి కింద ఒకసారి మనకి ఇంటి షేప్లో ఆల్రెడీ కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా వైర్లని ఇట్లా ఒకదాని మీద ఒకటి పడి ఉంటాయి. వాటిని ఇలా తీసుకొని ముడి అనేది వేసుకోవాలి. ఇప్పుడు 2 అయిపోయాయి కదా, 3ది కూడా జాయింటింగ్ అనేది చేస్తున్నాను. వైర్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ పైన ఉన్న వైర్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి. ఈ గరుకున్న వైర్ పైకి పెట్టాము. ఇంకొక గరుకున్న వైర్ని లోపలికి ఇలా తీసేసుకొని ఇట్లా లాగేసుకుంటే మనకు ముడి అనేది దగ్గరగా వచ్చేస్తుంది. ఇదే విధంగానే మళ్ళీ కింది సైడ్ కూడా వైర్ అనేది ఇట్లా ముడి అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇలా మొత్తం మనం అల్లి పెట్టుకున్నాం కదా, వాటి అన్నిటిని ఈ విధంగానే అల్లుకుంటూ రండి మొత్తము. ఇప్పుడు మన మెరూన్ రెడ్ కలర్ అయిపోయింది కదా, ఇప్పుడు వైట్ అల్లుతున్నాను. ఇట్లా దగ్గరగా అనుకున్నామంటే మనకు వైర్లు ఇట్లా దగ్గరకు అనుకుని ఇట్లా వైర్లు లాక్కున్నామంటే మనకు దగ్గరగా వచ్చేస్తుంది. మీకు దూరం వచ్చింది అనుకోండి, అసలు బుట్ట అంతా లూజ్ వచ్చేస్తుంది, అస్సలు బాగుండదు. అందుకోసము ఈ విధంగా కొంచెం వైర్లను లూజ్ చేసుకొని లాగేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఈ విధంగా. ఇదే విధంగానే ఒకటి వైట్, ఒకటి మెరూన్ రెడ్, ఒకటి వైట్ అట్లా మొత్తం అయితే నేను అల్లేసి పెట్టుకున్నాను. చూశారు కదా, ఈ విధంగా అల్లేసుకున్న తర్వాత వారాలకి ఒక నాట్ అనేది మనం జాయింటింగ్ అనేది చేసుకుందాం. ఇది వచ్చేసి మూలలు తిప్పటం కోసము ఈ ఎక్స్ట్రా వైర్ అనమాట. మీకు ఇక్కడ వీడియోలో అంత కనిపించలేదు. సో
చూసుకోలేదండి నేను జాయింటింగ్ చేసేటప్పుడు. ఏం లేదండి, పక్కనున్న నాటుగా ఈ విధంగా ఇట్లా జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా జాయింటింగ్ చేసుకొని పైన ఒక నాటు కింద ఒక నాటు అల్లుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పైన ఒక నాటు కింద ఒక నాటు. ఇదే విధంగానే చూడండి. మళ్ళీ ఇంకొకటి వైట్ కలర్ నాట్ అనేది తీసుకున్నాను. లేదు మీకు రెండు ఒకటే కలర్ వే తీసుకోవాలనుకున్నా కానీ తీసుకోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా ఈ సైడ్కు రెండు నాట్లు యాడ్ చేసుకోవాలి, ఇటు సైడ్ 2 నాట్లు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పైన ఒక వరుస కింద ఒక వరుస ఈ విధంగా వైర్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి. జాయింటింగ్ అంటున్నా, ఇట్లా 3 అనేది వేసుకోవాలి. ఓకేనా, పైన ఒక 3 కింద ఒక 3 ఇట్లా 3 అనేది వేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఒకటి మెరూన్ రెడ్ వైరు, ఒకటి వైట్ కలర్ వైర్ అనేది జాయింటింగ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి నేను మెరూన్ రెడ్ కలర్ వైర్ అనేది జాయింటింగ్ అనేది చేస్తున్నాను. మెరూన్ రెడ్ కలర్ వైర్ జాయింటింగ్ చేసిన తర్వాత ఏం లేదండి, 3 అల్లుకుంటూ వచ్చిన తర్వాత అడుగు 3 అల్లుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ లైను, తర్వాత అవతల 2 వైర్లు అవతల 2 నాట్లు ఇవతల 2 నాట్లు ముళ్ళు అనేవి అల్లుకుంటూ వచ్చినామంటే మనకు అడుగు బేస్ అనేది వస్తుందండి. చూసారు కదా, పైన ఒక వరుస కింద ఒక వరుస అల్లాలి. అన్నీ 3 పెట్టుకుంటూ అల్లుతామా, ఈ వారాలకు వచ్చేసరికి 2 పెట్టి అల్లుకోవాలి అంతే. ఇవన్నీ మనకు కార్నర్ అనేది తిప్పుతుంది అనమాట క్రాస్ డైమండ్ బుట్టకు. ఇప్పుడు నేను 2 అల్లాను కదా, ఇప్పుడు వైట్ కూడా అల్లి చూపిస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఇట్లా తిప్పుకొని మళ్ళీ పై సైడ్ ఈ విధంగా ఇట్లా 3 అనేది వేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఆ ఫోల్డింగ్కి ఇది అనేది టైట్ చేసుకొని ఫోల్డింగ్లోకి ఇట్లా వైర్ అనేది లాగేసుకుంటే మనకు నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ ఫస్ట్ లైన్ మొత్తం మనం కంప్లీట్ అయితే చేసేసాము. చూస్తున్నారు కదా, ఈ వరకు మనము 2 వైర్లు అనేవి యాడింగ్ చేసామంతే. మొత్తం 3 అనేవి అల్లుకుంటూ వచ్చినాము. ఈ వరకు 2 ఒకటే కలర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే వేరువేరు కలర్లైనా తీసుకోవచ్చు. కానీ నేనైతే వేరువేరు కలర్లు అయితే తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇంక ఇంటూ షేప్లో ఉన్న వాటిని అన్నిటిని ఈ విధంగా అల్లుకుంటూ రావడమే. అడుగు అంటే ఇంతే అండి, చాలా ఈజీగా ఉంటుంది డైమండ్ షేప్ బుట్టకు. ఏమంటే అర్థం చేసుకోవాలంతే, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఒక్కసారి మూల తిప్పే దగ్గర. ఇంకా అంతే అండి, ఏమి ఉండదు, బాగా ఈజీగా అల్లేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, ఇట్లా ఇంటూ షేప్లో మీకు ఆల్రెడీ ఇక్కడ ఒకదాని మీద ఒకటి పడి ఉంటుంది వైరు, దాన్ని ఇంటూ షేప్ అంటారు. చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఆ విధంగా అలా ఉంటాయన్నమాట ఇంటూ షేప్లో. వాటిని ఈ విధంగా 2 వైర్లను కలిపేసుకుంటూ ఇట్లా నాటనే వేసుకుంటూ రావాలి. చూడండి చూసారు కదా, అట్లా ఇంటూ షేప్లో అనేది ఉంటుంది. 1 by 1 ఒకదాని మీద ఒకటి ఉన్నదాన్ని అల్లుకుంటూ రావాలి. అంతే అండి, మనము అడుగు అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇటు సైడ్ ఏ విధంగా అల్లామో అటు సైడ్ అంటే మనం ఇప్పుడు పై సైడ్ అల్లుకుంటూ వస్తున్నాం కదా, ఇలాగే మళ్ళీ కింది సైడ్ కూడా అల్లుకుంటూ రావాలన్నమాట. చాలా ఈజీగానే ఉంటుందండి, ఏమంటే అర్థం చేసుకోవాలి ఒక 2-3 చోట్ల, ఇంకా అంతే, చాలా ఈజీగానే ఉంటుంది. అందులో మనకు దీనికి రన్నింగ్ వేర్ అనేది మళ్ళీ యాడింగ్ చేసుకునేది ఏమి ఉండదు కదా, అందుకు మనకు తొందరగా కూడా అయిపోతుంది అనమాట. బుట్ట అల్లడం కూడా తొందరగా అయిపోతుంది. క్రాస్ డైమండ్ బుట్టలు తొందరగా కూడా అల్లేయచ్చు. ఇదే విధంగానే ఇప్పుడు నేను మొత్తం పైన అయితే అల్లేసాను. చూడండి ఈ విధంగా పైన మొత్తం అల్లేసినాను. ఇప్పుడు మళ్ళీ ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ కింది సైడ్ కూడా ఇదే విధంగానే ఇంటి షేప్లో ఉన్న వాటిని అన్నిటిని అల్లేసుకుంటూ రండి. చూస్తున్నారు కదా, ఇట్లా ఇంటి షేప్లో ఉన్న వాటిని అల్లుకుంటూ రావాలి. మనకు డైమండ్ షేప్లో వస్తాయన్నమాట ఇట్లా అల్లుకుంటూ రావటం వల్ల. మొత్తం 1 by 1 ఇట్లా అల్లుకుంటూ రావాలి. ఒకదాని మీద ఒకటి ఇట్లా పడి ఉంటాయి, వాటిని ఇట్లా తీసేసుకొని ఇట్లా నార్మల్ నాట్ అనేది వేసుకుంటూ రావాలి. ఇదే విధంగానే మొత్తం అయితే అల్లేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఇటు సైడ్ 3 వరుసలు ఇటు సైడ్ 3 వరుసలు వచ్చేలాగైతే అల్లేసుకున్నాము. ఇట్లాగే మనము మొత్తం 8 వరుసలు అనేవి రావాలి. అంటే ఇటు సైడ్ 8 వరుసలు ఇటు సైడ్ 8 వరుసలు ఇట్లా ఇటు సైడ్ అనేది వస్తాయన్నమాట. సో ఆ విధంగా వచ్చేలాగా మొత్తం అయితే 8 వరుసలు వచ్చేంత వరకు అల్లేసుకుంటూ రండి. చెప్పాను కదా, ఇంటూ షేప్లో ఉన్న వాటిని అన్నిటినీ ఈ విధంగా 2 వైర్లు అనేవి తీసుకుంటూ అల్లేసుకుంటూ రండి ఫ్రెండ్స్.
ఈ విధంగా 8 వరుసలు అనేవి రావాలి. మొత్తం అయితే ఇటు సైడు 8 వరుసలు, ఇటు సైడ్ 8 వరుసలు వచ్చేలాగా, ఇటు సైడ్ 8 వరుసలు, ఇటు సైడ్ 8 వరుసలు వచ్చేలాగా అల్లేసుకుంటూ రండి. నేను మొత్తం మీకు అల్లేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంటూ షేప్లో ఉన్నట్టు వాటిని అన్నిటిని అల్లేసుకుంటూ రండి. చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. ఇట్లా చూడండి, ఇట్లా ఇంటూ షేప్ ఉన్న వాటిని అల్లుకుంటూ వస్తున్నాను నేను. సో ఈ విధంగా అయితే పైన 8 వరుసలు వచ్చేలాగా, కింద 8 వరుసలు వచ్చేలాగా, అంటే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇట్లా ఉంది కదా, ఇక్కడ 3 వరుసలు, ఇక్కడ ఇప్పుడు నేను అల్లిన వరుసతో 4 వరుస ఇది. సో ఇటు సైడ్ 8 వరుసలు ఉండాలా, ఇటు సైడ్ 8 వరుసలు. సో ఇంతవరకు వచ్చిన తర్వాత ఏ విధంగా అలకాలనేది చూపిస్తాను. మొత్తం అయితే ఇప్పుడు 8 వరుసలు వచ్చేంత వరకు అయితే అల్లేసుకోండి. నేను అల్లేసిన తర్వాత మీకు చూపిస్తాను. లెంత్ ఎక్కువ అవుతుండటం వల్ల నేను ఇక్కడ చూపిస్తున్నాను. నేను అల్లిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అడిగైతే మొత్తం అయితే వేసేసాను. చెప్పాను కదా 8 వరుసలు వచ్చేలాగా అల్లుకోవాలనేసి. సో చూడండి, 1 2 3 4 5 6 7 8 ఇట్లా 8 వరుసలు వచ్చేలాగా అల్లుకోవాలన్నమాట. సో ఇట్లా ఇటు సైడ్ 8 వరుసలు, ఇటు సైడ్ 8 వరుసలు. సో చూసారు కదా, ఈ విధంగా అయితే రావాలి. అంటే మనకి ఇట్లా అడ్డంగా వచ్చేసరికి మనం తీసుకున్న కలర్స్ 3 వచ్చేలాగా పెట్టుకున్నాం కదా. సో చూడండి, ఇవి 3 మెరూన్ రెడ్ కలర్ 3 వరుసలు, అలాగే వైట్ కలర్ 3 వరుసలు. ఇక్కడ చూడండి, ఇట్లా రావాలన్నమాట. సో చూడండి, ఇట్లా గమనించండి. ఇటు సైడ్ చూసినా మనకు 3 వరుసలు అనేవి రావాలి, ఇటు సైడ్ చూసినా మనకు 3 వరుసలు అనేవి రావాలి. చూడండి, మెరూన్ రెడ్ కలర్ 3 వరుసలు, వైట్ కలర్ 3 వరుసలు. సో ఈ విధంగా ఇట్లా ఎటు చూసుకున్నా సరే మనకు 3 వరుసలు వచ్చేలాగా వచ్చినట్లయితే కనుక మనకు అడుగు అనేది పర్ఫెక్ట్గా వేసినట్టుగా. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా ఎటు చూసినా 3 వరుసలు అనేవి ఇక్కడ చివరలుగా ఇట్లా కనిపించాలి. చూడండి, ఇట్లా వచ్చిందంటే కనుక మీరు పర్ఫెక్ట్గా అడుగు వేసినట్లు అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఇటు సైడ్ 8 వరుసలు వచ్చేలాగా అల్లుకున్నట్లయితే మనకు అడుగైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మూల తిప్పుకోవాలన్నమాట. మూల ఎలా తిప్పుకోవాలంటే, మనం ఇక్కడ ఈ చివరన ఒకటి వైట్ కలర్, ఒకటి మెరూన్ రెడ్ కలర్ వైర్లు అనేవి తీసుకున్నాం కదా. ఇవి అల్లుకుంటూ వచ్చేసరికి మనకు చివరికి వచ్చేసరికి 3 వైర్లు అనేవి ఇట్లా వస్తాయి, ఇట్లా వరుసగా. ఈ వైర్లను చూడండి, ఈ 3 ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి ఒక వైర్ అనేది ఇలా తీసుకోండి. ఈ వైర్ని ఇలా తీసేసుకొని, ఇది మూల తిప్పడం అంటారు. సో ఈ క్రాస్ డైమండ్ బుట్టకు మూల అనేది ఇక్కడ ఇట్లా తిప్పుకోవడం వల్ల మనకు ఇది అనేది మూల అనేది ఏర్పడుతుంది, ఇది అనేది ఇట్లా వచ్చేస్తుంది పైకి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడ ఇట్లా బాణం గుర్తు మాదిరి కనిపిస్తుంది కదా, ఇట్లా ఇటు 8 వరుసలు, ఇట్లా 8 వరుసలు అనేవి ఉన్నాయి కదా. వీటిల్లో మనకు 3 వరుసలు అనేవి ఇక్కడ మెరూన్ రెడ్ కలర్ వైర్లు అనేవి వచ్చాయన్నమాట. సో దీంట్లో మనం ఒక వైర్ అనేది తీసుకొని ఫస్ట్ ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఇది 3 ఎందుకు వేసుకుంటామంటే, ఇది మనకు బుట్ట అనేది ఇట్లా అడుగు అనేది ఇట్లా వస్తుంది. అంటే ఇది మనం 8 వరుసలు తీసుకున్నాం కదా, ఈ వరుసలు అనేవి ఇట్లా మనకి ఇట్లా పైకి వస్తాయి. ఇక్కడ మనం ఈ 3 వేసేదైతే మనకు మూల అనేది, అంటే మనకి ఇక్కడ పిన్స్ అనేవి పెట్టుకుంటాము, ఆ మూల అనమాట. మనకు బుట్ట అడుగు కూర్చోవాలంటే మూల అనేది తిరగాలి కదా. సో అందుకోసం అనేసి ఇలా అయితే మనము నాటైతే వేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థం కాకపోతే మరొకసారి నా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఇంకొకసారి కానీ వీడియో మీకోసం అప్లోడ్ అయితే చేస్తాను. సో చూసారు కదా, ఇట్లా మనకు 3 వరుసలు అనేవి వచ్చిన వైర్లను ఒక వైర్ అనేది ఇలా తీసుకోండి. ఇలా ఒక వైర్ అనేది తీసేసుకొని, ఇక్కడ మన 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ 2 వైర్లను ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా 2 కలుపుకొని ఈ వైర్లకు ఇట్లా చుట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఈ వైర్లకు అంటే ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని ఇట్లా చుట్టేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా చుట్టేసిన తర్వాత ఈ వైర్ని ఇట్లా పైకి పెట్టేసుకొని ఈ 2 వైర్లను దీని ఫోల్డింగ్ లోపలికి అనేవి ఇలా తీసేసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు మూల అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. చూడండి, ఇలా కింద నుంచి ఇలాగా అంటే మనకు నాట్ అనేది దగ్గరగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనం నార్మల్ నాట్ అయితే వేసేసుకోవాలి. చూడండి, మనకు నార్మల్ నాట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు 2 వైర్లు అనేవి 2 కలిపి ఇట్లా మనం నాటు వేసుకుంటూ వచ్చాం కదా, ఈ వైర్లు అనేవి మనం ఇటు రన్నింగ్ వైర్ల మాదిరిగా వాడుకోవాలి. ఇది కూడా ఒక 4 నాట్లు అనేది వేసేసుకొని ఒక వైర్ అనేది కట్ చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ మనం ఇప్పుడు అల్లుకుంటూ వచ్చినాం కదా, ఈ 2 వైర్లు కలుపుకొని ఈ 2 వైర్లను ఇట్లా మళ్ళీ తర్వాత ఉన్న వైర్లను ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ 2 వైర్లను ఇట్లా కలుపుకుంటూ నాటైతే వేసుకుంటూ రండి. ఒక 3-4 నాట్లు అనేది వేసేసిన తర్వాత ఇవి 2 వైర్లు ఉన్నాయి కదా, ఆ 2 వైర్లలో ఒకటి కట్ చేసుకుందాము. సో ఇలా కింద నుంచి ఇలాగా అంటే బాగా టైట్గా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే ఇట్లా వేసుకోవాలి. చూడండి మనకు మూల అనేది ఇట్లా తిరుగుతుంది. సో చూడండి ఇట్లా మనకు మూల అనేది ఇట్లా తిరుగుతుంది. సో ఈ విధంగా అయితే వేసుకుంటూ రావాలి. ఇట్లా 1 బై 1 ఇక్కడ మనం ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు అలా వేసుకుంటూ రండి. ఒక 4 నాట్లు అనేది వేసేసిన తర్వాత ఈ 2 వైర్లలో ఒక వైర్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 వైర్లు తీసుకొని ఈ విధంగా అయితే ఇట్లా నాటైతే వేస్తున్నాను. పురుగు తిరిగినప్పుడు కొంచెం లూజ్ చేసేసుకొని ఇట్లా మళ్ళీ మనకు సాఫీగా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇంకొక నాట్ అనేది వేసేసి ఈ ఎక్స్ట్రా 2 వైర్లలో ఒక వైర్ అనేది కట్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక వైర్ అయితే కట్ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఒక వైర్ అయితే కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి కొంచెం ఇట్లా వైర్ అయితే కట్ చేసుకున్నాము. కొంచెం వదిలేసుకోవాలా, అంతే ఇట్లా వదిలేసి ఇట్లా వైర్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ కట్ చేసిన వైర్ను మనం ఇప్పుడు అల్లుకుంటూ వచ్చినాం కదా, ఈ అల్లుకుంటూ వచ్చిన వైర్లలోకి ఇట్లా దుడ్డు చేసుకుందాము. ఇట్లా మనం అల్లుకుంటూ వచ్చిన వైర్లు ఉన్నాయి కదా, ఆ నాట్లలోకి ఇట్లా దుడ్డు చేసుకుంటే సరిపోతుంది. వైర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఇట్లా దుడ్డు చేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనము అల్లుకోసుకున్న తర్వాత ఈ చివరి వరకు అయితే అల్లేసుకోవాలి. సో ఈ చివరి వరకు మనకు వైట్ కలర్ నాటు ఉంది కదా, ఈ నాటు వరకు అయితే ఇట్లా అల్లేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇట్లా అల్లేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా అల్లేసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఇట్లా అల్లేసిన తర్వాత ఇటు సైడ్ ఏ విధంగా అల్లుకున్నామో అదే విధంగానే మనకు ఇటు సైడ్ కూడా ఉంది కదా, మనం ఇటు సైడ్ అల్లుకున్నాము. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇదే విధంగానే అల్లుకోవాలి. ఫస్ట్ 2 వైర్లు అనేవి తీసుకోవాలి. సో ఈ 2 వైర్లని ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని దీని ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత ఈ వైర్ను ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఈ వైర్ను ఈ 2 వైర్లను తీసుకున్నాం కదా, ఆ వైర్లను అయితే ఇట్లా తీసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని నార్మల్ నాట్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనము బాగా గమనించండి, 2 వైర్లు అయితే ఇట్లా నాట్ అయితే వేసుకుంటున్నాము. చూసారు కదా, బాగా దగ్గరగా రావాలన్నమాట. మనకు దూరం వచ్చినంటే మనకు తేడా కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే ఇట్లా నాట్ అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా అయితే ఇట్లా నాట్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ 2 వైర్లు ఉన్నాయి కదా, రన్నింగ్ వైర్లు, అంటే ఇది రన్నింగ్ వైర్ మాదిరి వాడుకోవాలన్నమాట. ఇక్కడ దాకా ఇంత దాకా అయితే అల్లుకోవాలి. ఈ రన్నింగ్ వైర్ మాదిరిగా యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మన ఈ రెండింటిని ఫోల్డింగ్ చేసేసుకొని ఈ వైర్లను ఇట్లా మడత పెట్టేసుకుంటూ అల్లేసుకుంటూ రావాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇట్లా 1 బై 1 అల్లేసుకుంటూ రండి. ఒక 4-5 నాట్లు వేసేసిన తర్వాత ఈ 2 వైర్లలో ఒక వైర్ అయితే కట్ చేసేయండి. మనకు 2 వైర్లు అల్లినట్టుగా అసలు కనిపించదు. ఓకేనా. ఈ విధంగా ఇట్లా నాటైతే వేసుకుంటూ రండి. ఒక 4 నాట్లు అయితే వేసేసిన తర్వాత వైర్ కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడైతే వైర్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను వైర్ అయితే కట్ చేస్తున్నాను. ఈ రెండిట్లలో ఒక వైర్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఇట్లా తీసేసుకొని కట్ చేసేసాను. ఇప్పుడు కట్ చేసిన వైర్ను మనం అల్లుకుంటూ వచ్చినాం కదా అటు సైడు, ఇప్పుడు కట్ చేసిన వైర్ను ఇట్లా దుడి చేసుకుంటూ రావాలన్నమాట.
అప్పుడు మనకు వైర్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. సో ఈ విధంగా ఇట్లా దుర్చేసుకోవాలి. ఇట్లా దుర్చేసిన తర్వాత ఈ లాస్ట్ నాట్ వరకు ఈ వైర్ని రన్నింగ్ వైర్ మాదిరిగా ఇట్లా అల్లుకుంటూ రావాలి. చూసారు కదా, ఈ విధంగా ఇట్లా లాస్ట్ వరకు అయితే అల్లేస్తున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ మనం ఏ విధంగా అల్లుకున్నామో ఇటు సైడ్ మూలకు కూడా అంటే చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం ఇటు సైడు మూలలనే తిప్పుకున్నాం కదా, ఇక్కడ మూలనే తిప్పుకున్నాం కదా, ఇటు సైడు మనకు అప్పుడు ఇట్లా హైట్ అనేది ఇట్లా వస్తుంది అనమాట బుట్ట. సో ఇటు సైడ్ మనం ఏ విధంగా తిప్పుకున్నామో ఇటు సైడ్ కూడా ఇదే విధంగానే, అంటే మనం 8 వరుసలు వచ్చేలాగా అల్లుకున్నాం చూడండి. ఇటు సైడ్ కూడా అదే విధంగానే చూడండి. ఇటు సైడ్ 8 వరుసలు, ఇటు సైడ్ 8 వరుసలు వచ్చాయి కదా, మనకు బాణం గుర్తు మాదిరి కనిపిస్తుంది కదా. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ మనకు 3 వరుసలు అనేవి వచ్చాయి కదా మెరూన్ రెడ్ కలర్వి. దీంట్లో 2 వైర్లు అనేవి ఇట్లా ఫోల్డింగ్ అనేది ఇట్లా పెట్టేసుకొని ఒక దాని కింద ఒకటి ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఇట్లా మడత అయితే పెట్టేసేయండి. ఇట్లా మడత పెట్టేసిన తర్వాత దీన్ని కూడా ఈ విధంగా ఇట్లా మూల తిప్పేలాగా మనకు నార్మల్ నాట్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో ఇట్లా 2 వైర్లతోటి ఇట్లా నాటైతే వేసేసుకోవాలి. ఇట్లా బాగా కింద నుంచి బాగా టైట్గా ఇట్లా లాక్కున్నట్లయితే నాటైతే దగ్గర అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా నాటైతే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 వైర్లు మనం 2 కలిపి నాటు వేసుకున్నాం కదా చూడండి. ఇది ఒకటే నాటులోనే 2 వైర్లు అనేవి కలుపుకున్నాం కదా. ఈ నాటును ఇట్లా ఈ వైర్ను రన్నింగ్ వైర్ మాదిరిగా యూజ్ చేసుకోవాలి. 1 by 1 వైర్లు అన్నిటిని అల్లేసుకుంటూ రండి. అంటే మనకు ఈ చివరి వరకు అనేది రావాలన్నమాట. సో ఈ విధంగా ఒక 4-5 వైర్లు అనేవి ఇట్లా అల్లేసుకొని నాట్లు అనేవి అల్లేసుకొని మనము ఎక్స్ట్రా 2 వైర్లలో ఒక వైర్ అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అల్లేసేయండి. ఒక 4-5 నాట్లు అయితే వేసేసేయండి. ఇట్లా ఒక 4-5 నాట్లు వేసేసిన తర్వాత ఇందులో ఒక వైర్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక వైర్ అయితే కట్ చేస్తున్నాను. కొంచెం వైర్ వదిలేసుకొని ఇంత వైర్ అయితే వదిలేసి ఇక్కడ వైర్ అయితే కట్ చేస్తున్నాను. ఈ వైర్ మనం ఇప్పుడు అల్లుకుంటూ వచ్చిన వరుసలోకి అయితే నేను దూర్ చేస్తున్నాను. సో ఇదే విధంగానే 4 సైడ్లు మనకు 4 మూలలు వస్తాయి కదా బుట్టకి, ఏ బుట్టకైనా సరే 4 మూలలు వస్తాయి కదా, ఇట్లా మూలలు అనేవి రావాలి. సో మనకి ఇప్పుడు మూడు సార్లు అయితే అల్లుకున్నాము. అటు సైడ్ 2, ఇటు సైడ్ అయితే ఒకటి అల్లాను. ఇంకొకటి కూడా దీని మాదిరిగానే అల్లేసుకోవాలి. ఈ వైర్లు అయితే ఇట్లా లోపలికి అయితే దుర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా దుర్ చేసిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఎక్స్ట్రా వైర్ అయితే దీన్ని ఇట్లా జాయింటింగ్ అయితే చేసేసుకుందాము. అంటే ఇంకొక నాట్ అయితే వేసేసుకోవాలి. చివరి వరకు అయితే అల్లుకోవాలని చెప్పాను కదా, ఈ విధంగా అయితే అల్లేసేయండి. సో ఈ విధంగా అయితే అల్లేసుకున్నాము. ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా మనకు 3 నాట్లు అనేవి ఉన్నాయి కదా, 3 వైర్లు అనేవి ఉన్నాయి కదా మెరూన్ రెడ్ కలర్వి. ఈ వైర్లను కూడా మనం ఇదే విధంగానే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ 3 వైర్లు ఉన్నాయి కదా, ఈ 3 వైర్లలో ఇట్లా ఒకదాని కింద ఒకటి ఇలా పెట్టేసుకొని ఇది ఇట్లా ఫోల్డింగ్ అయితే ఇట్లా చేసేసుకోండి. ఇట్లా ఫోల్డింగ్ ఇట్లా చేసేసుకొని దీన్ని ఇట్లా ఫోల్డింగ్లోకి ఇట్లా తిప్పేసుకోవాలి. అంటే ఇట్లా చుట్టూరు ఇట్లా తిప్పుకొని మనం ఇట్లా వైర్లు అనేవి బాగా టైట్గా పట్టేసుకోండి. ఎందుకంటే నాట్ అనేది దగ్గరగా వస్తుంది, లూజ్ రాకుండా అలాగే దూరంగా రాకుండా దగ్గరగా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఒక దాని కింద ఒకటి ఇలా ఉండాలన్నమాట. మనం లాక్కునేసరికి మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా దాని కింద ఒకటి వచ్చేలాగా ఈ విధంగా ఇట్లా గట్టిగా లాగేసేయండి. గట్టిగా లాగితే మనకు ఆటోమేటిక్గా దగ్గరికి అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా నాటైతే వేసేసుకోవాలి. ఇట్లా నాటు వేసేసిన తర్వాత ఇక్కడ పక్కనున్న వైర్ ఉంది కదా, ఈ పక్కనున్న వైర్ని మనము
చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మనము ఇంకా ఇట్లా చూడండి, ఇట్లా అల్లేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇట్లా చూసారు కదా, ఇట్లా అల్లేసుకుంటూ రావాలి. ఇక్కడ మధ్యలో ఉన్న వాటిని అన్నిటినీ ఇంకా ఇంటి షేప్లో ఉన్న వాటిని అన్నిటినీ ఇటు సైడ్ ఇటు సైడ్ వల్ల ఇటు అల్లుకుంటూ రావాలి, ఇటు సైడ్ వల్ల ఇటు అల్లుకుంటూ రావాలి. మధ్యలో ఉన్న వాటిని కూడా అల్లేసుకోవాలి. సో అప్పుడు మనకు సమానంగా అయితే మనకు బుట్ట అయితే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇంటి షేప్లో ఉంది కదా, ఇంటి షేప్లో ఉన్న వాటిని అన్నిటిని ఇటు అల్లుకుంటూ రావాలన్నమాట. సో అప్పుడు మనకు క్రాస్ డైమండ్ బుట్ట అనేది వచ్చేస్తుంది. సో నేను లాస్ట్ ఫైనల్ వరకు అల్లేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ విధంగా ఇట్లా అల్లేసుకుంటూ రండి. మళ్ళీ ఇటు సైడ్ ఉండేటివి ఇట్లా అల్లేసుకుంటూ రండి. ఇటు సైడ్ ఇట్లా అల్లేసుకుంటూ రావాలి. మొత్తం బుట్ట మొత్తము ఇట్లా హైట్ వచ్చేంత వరకు అయితే అల్లేసుకుంటూ రావాలి. నేను మొత్తం అల్లేసిన తర్వాత మీకు చూపిస్తాను.